శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 471 నామము సిద్ధేశ్వరి. ప్రతిపదార్థము సిద్ధేశ్వరి, సిద్ధులకు ఈశ్వరి. సిద్ధులకు ఈశ్వరి అధికారిణి. శ్రీమాత్రే నమః. గోరక్షక ప్రముఖానాం సిద్ధనామేశ్వరి స్వామిని ఏతన్నమైవ కాశ్యం ప్రసిద్ధ. గోరాక్షది సిద్ధులకు ఈశ్వరి కావున సిద్ధేశ్వరి. శ్రీమాత్రే నమః. గోరక్షుడు మున్నగు సిద్ధులకు ఈశ్వరి కాన సిద్ధేశ్వరి కాశీలో సిద్ధేశ్వరి అను ప్రసిద్ధ గల ఈశ్వరి కలదు. ఇది 4 అక్షరముల నామము. ఓం సిద్ధేశ్వరాయ నమః అని చెప్పుకోవాలి. ఈ నామములో చెప్పిన సిద్ధులు అన్న పదము 2 రకాల సిద్ధుల్ని సూచిస్తుంది. ఉపాసన వలన సిద్ధులైన వారు అసలు ప్రకృతిలోనే సహజంగా తమ ప్రవృత్తి చేతనే సిద్ధులుగా ఉన్నవారు. ఒక ప్రత్యేకమైన ఉపాసన పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. వాటి పేర్లు అమరకోశంలోని ఈ క్రింది శ్లోకంలో చెప్పబడ్డాయి. శ్లోకము: అనిమ మహిమ చైవ గరిమ లగిమ తథా ప్రాప్తి ప్రాకమ్య మీషత్వం వసిత్వం చాష్ట భూతాయ. ఈ 8ంటిని అష్టసిద్ధులు అంటారు. వీటిలో తన మామూలు రూపం కన్నా చాలా చిన్నగా చివరకు అనువంత కూడా అవగలిగే సిద్ధిని అనిమా సిద్ధి అంటారు. తన మామూలు రూపం కన్నా చాలా పెద్దగా అవగల సిద్ధిని మహిమా సిద్ధి అంటారు. తన మామూలు బరువు కన్నా ఎక్కువ బరువుగా అవగల సిద్ధిని గరిమా సిద్ధి అంటారు. తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా అవగల సిద్ధిని లగిమా సిద్ధి అంటారు. దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలగడం ప్రాప్తి సిద్ధి అంటారు. తాను కోరుకున్న వాటిని రప్పించగలగడాన్ని ప్రాకామ్య సిద్ధి అంటారు. ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగడాన్ని ఈశత్వ సిద్ధి అంటారు. అందరినీ తన వశంలో పెట్టుకోగలగడాన్ని వసిత్వ సిద్ధి అంటారు. పైన చెప్పిన సిద్ధులన్నీ ఉపాసన ద్వారా ఒక సమయంలో సాధింపబడేవి కానీ సహజంగా ప్రవృత్తిపరంగా ఉండేవి కావు. అనిమా సిద్ధి అష్టసిద్ధులు అమ్మవారి శ్రీచక్రంలో అన్నిటికన్నా బాహ్యంగా ఉండే భూపురం వద్దనే ఉంటాయంట. అందుకే ఈ సిద్ధులన్నిటికీ అమ్మవారు పైన ఉండే అధికారిని అంటే ఈశ్వరి. ఉపాసన ద్వారా పొందే సిద్ధుల గురించి కాకుండా సహజంగానే తమ ప్రవృత్తి ద్వారానే సిద్ధులని పిలువబడే వారున్నారు. వాస్తవానికి ఈ నామములో ఈ సిద్ధుల గురించి చెప్పుకోవాలి. ఇంతకు పూర్వం వచ్చిన నామంలో పైన చెప్పిన అష్టసిద్ధుల ప్రసక్తి వచ్చింది కూడా. భగవద్గీతలో ఈ సహజ సిద్ధుల గురించిన ప్రసక్తి వస్తుంది. విభూతి యోగంలో సిద్ధానాం కపిలో ముని అంటాడు గీతాచార్యుడు. సిద్ధులలో కపిల మహర్షిని నేను అనే దీనికి అర్థం. సిద్ధులలో అంటే పైన చెప్పిన అష్టసిద్ధులు సాధించిన వారినని అర్థం కాదు. గర్భంలో పడినప్పటి నుండి జీవినిలో పనిచేసే కొన్ని శివశరీర నిర్మాత్మక శక్తులని సిద్ధులంటారు. మనలోని సృజనాత్మక శక్తికి క్రియేటివ్ కాన్షియస్నెస్ సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు. పిల్లి కడుపున పిల్లి, కుక్క కడుపున కుక్క, మనిషి కడుపున మనిషి పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది. మనలో ఉండే అవయవాల సంఖ్యకు, అవయవాలలో ఉండే ఇతర భాగాల సంఖ్యకు, అంటే ఎన్ని కళ్ళు ఉండాలి, ఎన్ని పళ్ళు ఉండాలి, ఎన్ని చెవులు ఉండాలి మొదలైన సంఖ్యలకు సంబంధించిన ప్రజ్ఞని
కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు. జీవునికి ఈ జ్ఞానము 3వ నెల పిండాస్థితిలోనే ఉంటుందంట. అంటే సంఖ్యల గురించిన జ్ఞానం మనిషికి తాను గర్భంలో 3వ నెల పిండ దశలోనే తెలుస్తుందన్నమాట. అంతేకాని జన్మించిన తర్వాత పాఠశాలలో నేర్చుకుంటేనే కానీ తెలిసేది కాదన్నమాట. అందుకే ఈ సంఖ్యలకు సంబంధించిన విజ్ఞానమైన సంఖ్యని కపిలుడు దేహహూతికి ఎరింగించుట అని భాగవతంలో 3వ స్కందంలో ఉంటుంది. ఇలాగే ఆయా నెలలో పిండంలో జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కందాల్లో చెప్పబడుతున్నాయి. అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞని త్వష్ట కార్పెంటర్ అనే పేరుతో సంకేతిస్తారు. తస్య త్వష్ట విధాత ధూపమేతి పురుష సూక్తం అంటే మనలోని వివిధ అవయవాల ఆకారాలు పరిణామాలకు సంబంధించిన ప్రజ్ఞ అన్నమాట. క్రమబద్ధమైన గీతాలతో ఒక చిత్రాన్ని గీసి ఒకవైపు పిచ్చి గీతలతో ఒక చిత్రాన్ని గీసి చూపిస్తే మొదటిది బాగుంది, రెండోది బాగుండలేదు అని బాగోగులు చెప్పగలిగే ప్రజ్ఞని ఉషానసుడు శుక్రుడు అంటారు. పైన చెప్పిన వాళ్ళందరూ పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుండి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు. వీళ్ళ చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి. మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవతను సిద్ధేశ్వరి అంటారు. కపిల త్వష్టాది సిద్ధులకు ప్రవ్వి. స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత నామం అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.